బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరికి వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరి సర్వేలో కూడా మీరే గెలుస్తారనే వస్తుంది ఆన్సరు. అంటే దీన్ని బట్టి ఓటర్ ఎంత స్మార్ట్, గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ ఎంత స్మార్ట్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళకు మీరే గెలుస్తారు నెక్స్ట్ ఎలక్షన్లో అని చెప్తున్నారు. ఇక ఒక విషయం చూస్తే మాత్రం కాంగ్రెస్ కూడా గత నెలలోనే సర్వే చేయించుకుంది. ఒక 20-26 మంది విషయంలో వాళ్ళు ప్రవర్తన మార్చుకోకుంటే మిమ్మల్ని తీసేసే అవకాశం ఉందని కూడా వాళ్ళకి హెచ్చరికలు కూడా పంపారు. మిగతా స్థానాల్లో అయితే కాంగ్రెస్కు బాగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నేను 2034 వరకు కూడా నేనే సీఎంగా ఉంటాను. అంత ధీమా చెప్పడం వెనక రూట్ లెవెల్లో కొద్దిగా పల్స్ వాళ్ళు కూడా సర్వేల ద్వారా తెప్పించుకున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా మేము ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ బాగా పెరిగిపోతుంది, వీళ్ళు ఇస్తున్న హామీలు ఏవి అమలు చేస్తూనే లేరు కాబట్టి మేమే గెలుస్తాం, దాదాపు 78 నుంచి 84 స్థానాలు మాకే వస్తాయని వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. ఈ మరోపక్క బీజేపీ కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సర్వే చేయించుకున్నారు, మేము చాలా స్ట్రాంగ్ ఉన్నామని చెప్తున్నారు. కానీ ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు వీక్ ఉన్నారు, ఎవరికి వాళ్ళ బలం చాలా పెద్దగా ఊహించుకుంటారు. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు ఎవరి బలం ఎంత అనేది తెలియదు. ఎన్నికల ఫలితాలు వచ్చినాకనే ఎప్పటికి మత్తు ఎవరి వాళ్ళు పెద్దగానే ఊహించుకుంటారు. ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే నియోజకవర్గాల వారిగా ఎవరిని నిలబెట్టాలి అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ కొంచెం సీరియస్గా 3 పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అంటే ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, ఎవరికి ప్రజల్లో కొంచెం బలం ఎక్కువగా ఉంది, వాళ్ళు పెట్టుకునే ఆర్థిక స్తోమత ఉందా, ఇవన్నీ అంశాలను కూడా సూచిస్తున్నారు. ఇంకోటి యాక్టివ్గా ఉండండి, మీ గ్రామాల్లో కావచ్చు, మీ చోట్ల ఏ ఇష్యూ ఉన్న ప్రజలకు సంబంధించి అక్కడ పోయి మీరు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కండి, ఊకే హైదరాబాద్కు రాకండి, పార్టీ ఆఫీసులకు రాకండి అని చెప్తున్నారు. కాబట్టి కొంచెం సీరియస్నెస్ వచ్చింది. ట్రాంగిల్ పోరు ఖచ్చితంగా ఈసారి ట్రాంగిల్ పోరు టైట్గా నడవబోతుందని తెలుస్తుంది. ఇప్పటి నుంచే 2 సంవత్సరాల 5 నెలల కాలం ఉంది. ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ అయితే మొదలైందని చెప్పొచ్చు. ఖచ్చితంగా తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 3